నా చిన్నప్పుడు నాకు చందమామ బాలమిత్రులు చదవాలన్న కోరిక ఎంత బలంగా ఉండేదంటే, నేను అసలు 90s స్టార్టింగ్‌లోనే నాకు చదవడం సరిగ్గా వచ్చేది కాదు. అయితే చందమామ బాలమిత్ర చదవాలని చెప్పి నేను పట్టుదల కూర్చొని తెలుగు నేర్చేసుకున్నాను. నిజంగానే. ఆ పుస్తకాల్లో ఉన్న కథల్లోకి ఏంటంటే, ఒక రకమైన స్టోరీస్‌లు వాటిలోకి ట్రాన్స్‌ఫర్ అయ్యేది. సో, మాస్టర్‌గారు క్లాస్ చెప్పేవారు. నేను చందమామ పుస్తకాన్ని ఇలా తీసేవాడిని. మొత్తం అసలు క్లియర్ అయిపోయింది. మ్యాథ్స్‌గా చెప్పేది. ఒక్కసారి కూడా సరిగ్గా నోట్స్ రాసిన పాపన పోలే. కానీ లెసన్ వినేసేవాడిని, ఇది వినేసా. అంత గ్రాహ్యత శక్తి ఉండేది ఆ కాలంలో. అక్కయ్యపాలెంలోని మన గౌరీ కళ్యాణ మండపానికి ఆపోజిట్లో ఒక లైబ్రరీ ఉండేది. మీరు నమ్ముతారో లేదో, లైబ్రరీలో ప్రతి పుస్తకం చదివాను. శ్రీ దేవి భాగవతం నుంచి ప్రతి ఒక్కటి, సుందరాకాండ దగ్గర నుంచి రామాయణం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. ఆ ఒక్క పుస్తకాలు కాదు, ప్రతి వచ్చిన వారపత్ర, వీక్లీ పత్రిక అన్నీ చదివేసేవాడిని. అంటే ఆ కాలం గ్రాహ్య శక్తి, ఆ ఇంట్రెస్ట్, ఆ కాలం ఏజ్ ఎదుగుతున్న కొద్దీ బాధ్యతలు అవన్నీ మారు. కానీ చందమామ పుస్తకాల్లో ఉన్నది ఇప్పుడు రావు. ఇంకా రీసెంట్గా 1.5 months బ్యాక్ ఏంటంటే చందమామ వాళ్ళ తాలూకా ఈ ఈ ఉంటాయి కదా, ఫ్యామిలీ మెంబర్తో నేను మాట్లాడాను, పబ్లిషర్స్తో మాట్లాడితే, ఇంకా మేము లేదండి మీరు తీసుకురావడం లేదా అని చెప్పారు. ఆయన తమిళం తెలుగు యాక్స్ట్రా కలుస్తూ, ఇప్పుడు సర్క్యులేషన్ లేదండి కలిసి వాళ్ళు చెప్పారు. నేను స్వయంగా నేనే మాట్లాడాను, చాలాసేపు మాట్లాడాను. సార్ నమస్తే సార్, ఇలాగనే తెలుగు అంటే అంటూ ఆయన తమిళం తెలుగు పాపం కష్టపడుతూ మాట్లాడారు చాలాసేపు. ఇప్పుడు పబ్లిష్ అయిపోయింది పుస్తకం, అది ప్రింటింగ్ రేట్ పెరిగిపోయింది, చదివే వాళ్ళు లేరు అనేసి అతను చెప్పారు. బాలమిత్ర, బుజ్జాయి, చందమామ, తర్వాత బాలభారతి, తర్వాత చాలా పుస్తకాలు వచ్చాయండి. చిన్నారి అనే పుస్తకం, చందమామ పుస్తకాలు వచ్చాయి, కొన్ని పుస్తకాలు వచ్చాయి. ఆ కాలంలో అక్కయ్యపాలెంలోని మనకి పుస్తకాలు పెట్టి అమ్మేవారు. నేను డైమండ్ పార్క్ దాకా నడుచుకు వెళ్ళి, డైమండ్ పార్క్ పక్కన ఉన్న షాపు దగ్గర ఒక ₹10 ఇచ్చుకుని మొత్తం రిలీజ్ అయిన బాలమిత్ర మొత్తం చదివేవాడిని. అయితే అంతేకాకుండా దొండపర్తి ఎరుకమ్మ గుడి పక్కన అటు సైడ్ లైన్లో ఒక స్క్రాప్ పుస్తకాల షాప్ ఉండేది. నా దగ్గర అతి కష్టం మీద సంపాదించిన ఆ కాల పాకెట్ మనీ నేను ఏంటంటే పావలా 10 పైసలు తీసుకెళ్ళి పావలాకో చందమామ పుస్తకం తెచ్చేవాడిని. ఎంతలాగంటే ఆ పుస్తకాలు ఇంటి నిండా నిండిపోయింది. మన అతి నక్షత్రం కదా అని ఎత్తిగా అయిపోయాలి. ఇన్ని పుస్తకాలు ఇప్పుడు ఒక పుస్తకం దొరకట్లా. అతి కష్టమైన దాచాను పుస్తకాలు, అన్నీ పోయాయి. ఒకటి ఇది రీసెంట్గా ట్రై చేస్తున్న ఓల్డ్ పుస్తకాల షాప్లో. ఇప్పుడు ప్రింటింగ్ లేదు, ఏమీ లేదు. కానీ మనకి చందమామ సంబంధించి archive.com అనేసి ఒకటి ఉన్నది వెబ్సైట్, అది గూగుల్లో దొరుకుతుంది. అది మీరు అందులో నుంచి మీరు చందమామ పుస్తకాలు గట్రా ట్రై చేయండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి